ఈరోజు వాక్యం చాలా ముఖ్యమైనదిగా ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా శ్రద్ధగా హాఫ్ అన్ అవర్ మాత్రమే చెప్తా, ఎక్కువసేపు నేను చెప్పలేను. బికాజ్ ఆ రెవల్యూషన్ అర్థం కావాలంటే కొద్దిసేపే వాక్యం వినాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? రైట్. ఐ హోప్ యేసుక్రీస్తు ప్రభు ఆ రాకడ తర్వాత భూమి మీద 7 ఏళ్ళు శ్రమకాలం ఉంటుందంట. అవునా? 7 ఏళ్ళ శ్రమకాలం మన సంఘానికి అయిపోయిందని అనుకుంటున్నాను. ఐ బిలీవ్ ఈ చోట మన ఇది లాస్ట్. సో నమ్మినా నమ్మకపోయినా దిస్ ఇస్ ట్రూత్. మళ్ళీ మీరు ఇక్కడికి రారు ఇంకా, అంటే దట్స్ అ ఫెయిత్. హల్లెలూయా. 7 మొత్తం అయిపోయి 8లో అడుగుపెట్టిన. ఎగ్జాక్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అడుగు పెడితే మళ్ళీ ఇది సెప్టెంబర్లో ఫస్ట్ వీక్ మళ్ళీ అవుట్ అయిపోతున్నాం. సో 7 ఏళ్ళ శ్రమకాలం అంతా అయిపోయి 8లోకి వచ్చినాం. సో 8ని ఇక దేవుని రాజ్యం అనేది మన ఇంకెక్కువ దేవుడి సంఘాన్ని స్థాపించబోతున్నాడు. దట్స్ ద ప్రొఫెసీ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాకడ రాస్తుంది ఇంకా నెక్స్ట్ వీక్. రైట్. సో ఇది లాస్ట్ వీక్ ఐ బిలీవ్. ఇంకా మనకి ప్లేస్ అనేది దేవుడు ఇచ్చాడు కాబట్టి అది ఏదైనా, అది చర్చ్ అయినా లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ అయినా, ఖచ్చితంగా దేవుడు దాని కృప చొప్పున మనందరికీ దేవుడు దయచేయబోతున్నాడు. కనుక అందరం కూడా ఓపికతోని మరి సంఘానికి వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. సో ఏ కష్టం ఉన్నా కానీ 7 ఏళ్ళ శ్రమకాలలో దేవుని విడిచిపెట్టలేదు చాలామంది. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ థింగ్స్. వాళ్ళను బట్టి దేవునికే మహిమ కలుగును కాక. ఒకసారి చెప్పాలి కూడా. హల్లెలూయా. రైట్. సో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న ఒక 20 to 30 minutes వాక్యం. ఓకే, ఎక్కువసేపు ఉన్నాను బికాస్ ఆ వాక్యం అంతే చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కువసేపు చెప్తే అది కొంచెం అటు ఇటు అయిపోతుంది. రైట్. సో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడు నైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించున్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులో కాకయే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుచునని. సో 7 సంఘాలను యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆ వాగ్దాన రూపంలో ఇస్తున్నాడు. ఆ 7 సంఘాలలో మనం ఇప్పుడు ఏ సంఘం గురించి అంటున్నామంటే 6వ సంఘం. ఇది లాస్ట్ సంఘం. రైట్. సో ఈ లాస్ట్ సంఘమే 6వ సంఘం. 7వ సంఘం మరి ఏంటంటే 7వ సంఘము రాకల్లో ఎత్తబడదు. 7వ సంఘము 7 ఏళ్ళ శ్రమకాలలో వెళ్తారు. ఓకే, అది 7 ఏళ్ళ శ్రమకాలలో 7వ సంఘం అనేది వెళ్తుంది. దాని యొక్క వివరణ మనం చూద్దాం. ఒక్కసారి 7వ వచనం చదవండి ఒకసారి, చాప్టర్ 3లో. రైట్. ఫిలదెల్ఫియా సంఘం. రైట్. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. సో దేవుడు మన క్రియలను ఏం చేస్తున్నాడు తెలుసుకొని ఉన్నాడు. మన క్రియలు ఏంటివి యేసుక్రీస్తు నామములో అని అంటే, మనకు శక్తి కొంచెమై ఉన్నను క్రియ ఎక్కువగా చేయగలుగుతున్నాం. సో ఉదాహరణకి మనం ఒక అరగంట సేపు ప్రార్థన చేసే టైం ఉన్నప్పటికీ అరగంట చేయట్లే, దానికి మించి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఇది చివరి సంఘం. అంటే ఈ సంఘము తర్వాత ఆయన రాకడ అనేది వస్తారు. 7వ సంఘం అనేది రాకడలో ఎత్తబడదు. అది 7 ఏళ్ళ శ్రమకాలలోకి వెళ్తారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్తోని వాక్యం వినండి. సో మరి లాస్ట్ సంఘానికి దేవుడు అప్పచెప్తున్న కొన్ని కార్యాలు ఎలా ఉండడం వల్ల మరి ఈ చివరి దినంలో ఉన్న ఈ సంఘం ఎత్తబడుతుందంటే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. సో వాళ్ళకు శక్తి కొంచెమై ఉన్నను దేవుని వాక్యాన్ని తెలుసుకొని దాన్ని ఆ వాక్యాన్ని వాళ్ళు పాటిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతున్నారు. సో ఇది లాస్ట్ సంఘం. ఈ సంఘం అనేది మనమందరం ఈ సంఘంగా ఉండాలనేది దేవుడు ఈ రోజు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఐ హోప్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళకు శక్తి ఎంత ఉందంట?
కొంచెమైనను వాళ్ళు దేవుని రాజ్యాన్ని ఎలా కడుతున్నారు? బలముగా కడుతున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్న 50 రూపాయలైనా దాంతో బలంగా దేవుని రాజ్యాన్ని కడుతున్నారు. సో వాళ్ళకి శక్తి ఎక్కువ లేదు. ఎందుకు అనంటే, ఎందుకు ఎక్కువ లేదు శక్తి అనంటే, ఈ కాలము ఎలా ఉంది? లోకం పాపముతో నిండిపోయింది. ఏడికి వెళ్ళినా దేవుని కోసం ప్రయాసపడుతున్న వాళ్ళకు వ్యతిరేకంగా ఈ లోకం పనిచేస్తుంది. అవునా కదా? రైట్, అవును. సో నువ్వు ఎంత మంచి పని చేసినా ఈ లోకంలో అది వ్యర్థం అయిపోతుంది. దేవుని సువార్త, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడినప్పటికీ అవతల వాడు మన మీద నిందలే వేస్తున్నాడు. ఎందుకంటే లోకం అంతా కూడా చెడైపోయింది కనుక దానిని బట్టి మనిషికంట శక్తి ఎక్కువ లేదు దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఎంత ఉందంట? కొంచెమే. ఇది లాస్ట్ సంఘము, ఇది చివరి సంఘము. సో ఈ కొంచెం శక్తి ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని రాజ్యాన్ని బలంగా కట్టగలుగుతున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. అలాంటి సంఘము కోసము యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆ సంఘాన్ని తీసుకొని మరి ఆయన ఆరోహణమైపోతున్నాడు కనుక ఆ సంఘంగా మనమందరం ఉండలాగున దేవుడు మీకు ఆ కృపనిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలా ఉండాలని మరి సంఘానికి దేవుడు చెప్తున్నాడు. మరి ఎలా ఉండొద్దు? మరి రాకడికి మిస్ అయిన వాళ్ళు యేసుక్రీస్తు నమ్మినప్పటికీ కొంతమంది రాకడికి మిస్ అయిపోతారు. మరి వాళ్ళు ఎవరు అని అంటే నెక్స్ట్ సంఘం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘం గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ రాకడ అనేది లేకపోతే అక్కడ రాకడ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. వర్డ్స్ నెంబర్ 10 ఒకసారి చదవండి. 10 వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. సో భూమి అంతటా రాబోయే శోధన కాలం ఏది? నెక్స్ట్ వస్తుంది. సో భూమి అంతటా రాబోయే శోధన కాలం, 7 ఏళ్ల శ్రమ కాలంలో దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. కాపాడుతాడు అని అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఆయన సంఘాన్ని తీసుకొని పోతాడు. సో మనిషి అనేవాడు ఇంకా ఎవరైతే ఈ సంఘముగా ఉంటాడో, ఇలాంటి సంఘము కలిగిన క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆయన రాకడలో ఎత్తబడతారని వాక్యం క్లియర్గా ఉంది. తర్వాత వాళ్ళు ఎలా వాక్యాన్ని వాళ్ళు పాటించారంట? ఓర్పుతో, సహనముతో. మనం చెప్పగానే అవతల వాడు వినడండి, కానీ ఓర్పు కలిగి అరే వాడు రక్షించబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అని ఓర్పుతో ఎప్పుడైతే వాక్యాన్ని వాళ్ళు పాటిస్తూ ఆయన రాజ్యాన్ని కట్టారో అప్పుడు ఆ శోధన కాలంలో వాళ్ళు వెళ్లకుండా వాళ్ళను దేవుడు కాపాడుతాడు. అండ్ వర్స్ నెంబర్ 11 చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నేను త్వరగా వచ్చుచున్నాను. లాస్ట్ సంఘానికి చెప్తున్నాను, ఫస్ట్ 5 సంఘాలే కాదు, లాస్ట్ సంఘానికి చెప్తున్నాను. నేను త్వరగా వస్తున్నాను కనుక మీరు గట్టిగా మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. తర్వాత మీరు చేయాల్సిన క్రియలు బలముగా చేయండి. మీ శక్తి కొంచెమైనను దేవుని యొక్క కార్యాలు బలముగా చేసేటట్టుగా ఆ కృప ఈ కాలములో సంఘానికి ఇవ్వబడింది. అది మన సంఘమే అని కాదు, ప్రపంచ వ్యాప్తిగా ఉన్న క్రైస్తవ సంఘానికి, ప్రతి సంఘానికి దేవుడు తన కృప చొప్పున ఈ యొక్క కృపను దేవుడు అనుగ్రహించాడు. సో మానవుడికి శక్తి తగ్గినా, మానవుడికి శక్తి ఎందుకు తగ్గుతుందనే ఆలోచన మీకు చెప్పాను. ఎందుకు తగ్గుతుంది మానవునికి శక్తి? మంచి చేయాలనే ఆలోచన ఎందుకు తగ్గుతుంది? దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఆశ ఎందుకు తగ్గుతుందంటే చెడు ఏమైపోతుంది? పెరిగిపోతుంది. అని సువార్త చెప్దామని వెళ్తే వాడు మోసం చేస్తున్నాడు. దేవుని ప్రేమను చూపిద్దామని పోతే వాడు మోసం చేస్తున్నాడు. దేవుని ప్రేమను చూపిద్దామని వెళ్తే వాడు నన్ను కొడుతున్నాడు, రివర్స్గా ఏలైనా చేస్తున్నాడు. అంటే ఇదంతా ఎక్కువ అయిపోయిందంట. మన ప్రాంతంలో లేకపోవచ్చు, కానీ 70% ఆఫ్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. 70% లోకము ఈ సమస్యలు క్రైస్తవులుగా ఎదుర్కొంటూనే ఉన్నారు బయట. హల్లెలూయా. మరి అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కనుక వాళ్ళలో శక్తి తగ్గిపోయింది. శక్తి తగ్గిపోయినప్పటికీ దర్శనం తగ్గిందా? లేదు. శక్తి తగ్గిపోయినప్పటికీ ఆశ తగ్గిందా? లేదు. శక్తి తగ్గిపోయినప్పటికీ ఆ మంట తగ్గిందా? లేదు. ఆ మంటతో అలానే ఉన్నారు. ఏదేమైనా ఆయన రాజ్యాన్ని నేను కట్టాలి, ఏదేమైనా ప్రజలు నశించిపోద్దు, ఆ భారంతో వాళ్ళు ఉన్నారంట. రైట్. సో 12వ వచనం చూస్తే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అయితే 11th వర్డ్స్లో ఆయన తీసుకొని పోయాడు సంఘాన్ని. 12th వర్డ్స్లో జయించిన వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నిటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద ఏం చేస్తాడంట? రాస్తాడంట. ఏ సంఘం అయితే ఎత్తబడుతుందో ఆ సంఘము మీద
ఆయన పేరు, నూతన యెరూషలేము పేరు, పరలోకము పేరు, దేవుని పేరు, ఇవన్నీ ఒక మనిషి మీద ముద్రించబడతాయంట. వాళ్ళు మాత్రమే ఆ రాసరాకల్లో ఎత్తబడతారు. ఇది లాస్ట్ చివరి సంఘం యొక్క ప్రతిష్టత. సో మిగతా 5 సంఘాలు ఏవైతే ఫస్ట్గా ఉన్నాయో ఏవో ఒక తప్పులు చేస్తున్నారు, ఏదో పాపం చేస్తున్నారు, అన్ని పనికి మాలిన బలహీనతలు ఉన్నాయి. కానీ లాస్ట్ సంఘాన్ని పర్ఫెక్షన్గా యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని చేశాడంట. సో పర్ఫెక్ట్గా చేశాడంటే అర్థం వాళ్ళలో శక్తి పరిపూర్ణంగా ఉందని కాదు. శక్తి కొంచెమై ఉన్నాను, ఏం చేస్తున్నారంట, ఎక్కువగా దేవుని రాజ్యాన్ని కడుతున్నారు. దయచేసి మనం రివర్స్ ఉండకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. రివర్స్ అంటే ఎట్లా, శక్తి ఎక్కువ ఉంటుంది కానీ చేసేది తక్కువ ఉంటుంది. ఇలా కాదు, శక్తి మీకు కొద్దిగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, దేవుని రాజ్యం ఎలా కట్టాలి, ఎక్కువగా కట్టాలి. వాళ్ళు మాత్రమే ఆయన రాసరాకల్లో ఎత్తబడటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. అండ్ వర్స్ నెంబర్ 14, ఇది రాసరాకలలో ఎత్తబడకుండా మరి భూమి మీదనే మిగిలిపోయిన సంఘం. ఈ సంఘానికి దేవుడు చెప్తున్న విషయం ఇలా ఉండొద్దు అని మనం ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చదువుదాం 14th verse. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. రైట్. సో ఈ సంఘాన్ని లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే, వెచ్చగానైనను లేదు, చల్లగానైనను లేదు. ఎలా ఉన్నారంట, నులివెచ్చగా. అంటే అలా ఉంటే అగ్నిలాగానే లేరు, లేకపోతే కనీసం చల్లగానైనా లేదు. ఎలా ఉన్నారంట, నులివెచ్చగా. అందరికి అర్థమవుతుందిగా, నులివెచ్చగానంటే రెండు కాళ్ళ మీద, రెండు పడవల మీద 2 కాళ్ళు పెట్టినట్టు. హల్లెలూయా. ఇది ఎగ్జాక్ట్. అందరు ఫోకస్ చేయాలి. ఈ సంఘం ఎక్కడ పడిపోతుందో నేను చెప్తున్నాను. రైట్, బై ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు సంఘం ఆర్ఎల్స్ వ్యక్తులు నులివెచ్చగా ఎందుకున్నారు, ఎందుకు వెచ్చగానైనను చల్లగానైనను ఎందుకు వాళ్ళు లేరు, ఎందుకు నులివెచ్చగానే ఉన్నారంటే, ఫస్ట్ మిస్టేక్ సంఘం చేసేది ఏంటో తెలుసా, ఈ అనాది కాలము నుండి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యం పవిత్రమైనది. కానీ ఆ వాక్యము ఇప్పుడు మీడియాలో వెళ్ళిపోయేసరికి అపవిత్రపరచబడింది. యూట్యూబ్లో మనం వాక్యాలు చూస్తూ ఉంటాం, ఆ పాస్టర్ గారిది, ఈ పాస్టర్ గారిది. దేవుడు నీకు వెచ్చగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు సాతానుడు చల్లగా ఉన్న దైవజనుని యొక్క వాక్యం మీకు వినిపిస్తాడు. యు ఆర్ ఫినిష్డ్. నువ్వేమైపోతావు, నులివెచ్చగా అయిపోతావు. ఎంతమందికి అర్థమైంది? ఎగ్జాక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తూ ఉంటాడు ఎక్కువగా, బిలీవ్ ఇన్ మీ, నాలో మీరు విశ్వాసం పెట్టండి. సో చాలామంది దైవజనులు మనం వాక్యాలు వింటూ ఉంటాం. సంఘం ఎక్కడ పడిపోతుందండి, అక్కడ పడిపోతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు బి గైడ్ బై ద వన్ పర్సన్ హూ ఈజ్ అనాయింటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎవరు అయితే దేవుడు అభిషేకించాడో అభిషక్తుల ద్వారా నువ్వు నడిపించబడాలి. అభిషక్తుల ద్వారా నడిపించబడితే యూ విల్ బి ఫినిష్డ్ ఇన్ ద రాప్చర్. ఆయన రాకలు ఎత్తబడడానికి అవకాశం లేదు. అందుకే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ దైవజనుడు చెప్పే మాటలు తప్పు కాదు, ఈ దైవజనుడు చెప్పే వాక్యం తప్పు కాదు. బట్ నులువెచ్చగా తయారవుతున్నాము అని అంటే వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ రీజన్? ఎగ్జాక్ట్ రీజన్ ఏంటంటే, ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? ఫస్ట్ మిస్టేక్ సంఘం ఏం చేస్తుంది, అందరు దైవజనుల ఒక వాక్యం వింటుంది. హలో, ఫస్ట్ మిస్టేక్ సంఘం ఏం చేస్తుంది, అందరి దైవజనుల యొక్క వాక్యం ఇప్పుడు సులభంగా దొరుకుతుందా లేదా యూట్యూబ్లో, అన్ని విన్న తర్వాత ఆ వ్యక్తి వెచ్చగానైనను చల్లగానైనను లేకుండా వాడు ఎలా అయ్యాడంట, నులివెచ్చగా అయిపోయాడు. హల్లెలూయా. నులివెచ్చగా అయిపోవడానికి వీఆర్ ఫాలోయింగ్ టూ మెనీ అనాయింటింగ్స్. అభిషేకాన్ని మీరు ఫాలో అవ్వండి. అభిషేకాలను మీరు ఫాలో అవుతే నులివెచ్చగా అయిపోవాల్సిందే. బికాస్ అనాయింటింగ్ అభిషేకం అనేది పరలోకానికి మాత్రమే తీసుకొని వెళ్ళదు. కొన్నిసార్లు అభిషేకం చాలా డేంజర్. ఇట్ విల్ మేక్ యూ టు ఎంటర్ ఇన్ టు ద హెల్. నరకంలో అడుగు పెట్టేటట్టుగా చేస్తుంది అనాయింటింగ్. హల్లెలూయా. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? నులివెచ్చ ఉండటానికి కారణం ఏంది సంఘానికి? చెప్పా. ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తుంది సంఘం?
ఏం చేసింది ఫస్ట్ మిస్టేక్ సంఘం? అక్కడ కొట్లాట కూడా అపోస్తుడైన అయిన పౌలు ఒక లైఫ్ స్టోరీలో కూడా అదే ప్రాబ్లమ్స్ వచ్చాయి. వీళ్ళు వేరే వేరే వాక్యాలు విని అపోస్తుల దగ్గరికి వచ్చి ఈ వాక్యం విన్న తర్వాత అరే నువ్వు అట్లెట్లా చెప్తున్నావు ఇట్లెట్లా అంటే దైవజనుల మధ్య అక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి ఎదురైపోయాయి. ఏ కారణాన్ని బట్టి దైవజనుల మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేసాయంటే వీళ్ళు ఒక అభిషేకానికి అంకితమై లేరు, అభిషేకాలకు అంకితమై ఉన్నారు కనుక వాళ్ళు ఎలా అయిపోయారంట? నులువెచ్చగా అయిపోయారంట. సో ఫస్ట్ మిస్టేక్ సంఘం అంతా ఏం చేస్తుంది? ఫస్ట్ మిస్టేక్, సంఘం అంటే మనదే కాదండి. సంఘం అంటే సార్వత్రిక సంఘం, అనగా ఈ భూమి మీద పనిచేస్తున్న సంఘం ఏదైతే ఉందో, క్రీస్తు సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం అనేది ఇప్పుడు చెడిపోవటానికి ఫస్ట్ కారణం ఏంటి? ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తుంది సంఘం? అనేకమైన దైవజనుల యొక్క వాక్యాలు వినడం వల్ల, అనేకమైన దైవజనుల యొక్క వాక్యాలు ఫాలో అవ్వడం వల్ల ఆ ప్రాబ్లం ఏమొస్తుంది? వాళ్ళు నులువెచ్చగా మార్చబడ్డారు. నెక్స్ట్ వచ్చిన చదువుదాం. నీవు దౌర్భాగ్యవుడును దిక్కుమాలిన వాడవును దరిద్రవుడును గ్రుడ్డివాడవును దిగంబరుడునవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమయ్యో కొదవలేదని చెప్పుకొనుచున్నావు. సో అలాంటి వాడు ఎవరంట? దిక్కుమాలిన వాడు. ఎందుకు దిక్కుమాలిన వాడంటే ఆ వ్యక్తి ఒకడు ఆ వ్యక్తిని నడిపించలేకపోతున్నాడు. ఆ వ్యక్తిని ఎంతమంది నడిపించాలని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు చెప్పాలి. తండ్రులు ఎక్కువైపోయేసరికి ఆ వ్యక్తి కొడుకు అనే ఆ పొజిషన్లకించి వెళ్ళిపోయి నరకానికి పాత్రుడవుతాడంట. దోస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గోయింగ్ టు గెట్ ర్యాప్చర్డ్ బికాస్ వాళ్ళు నులువెచ్చగా అయిపోయారు. సో ఇక్కడ సంఘానికి మీరు ఏర్పరచబడిన బిడ్డలైతే సంఘములో చెప్పబడుతున్న ప్రతి ఇన్స్ట్రక్షన్, ప్రతి విధమైన వాక్యం, ప్రతి విధమైన ఆజ్ఞ, ధర్మశాస్త్రం ఏదైతే యేసుక్రీస్తు నామంలో సంఘానికి దేవుడు పిలిచాడో సంఘము తగ్గట్టుగా మీరు వాక్యం వింటే మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉంటారు. లేదు అనేక ప్రజల వాక్యాలు విని నేను బలపడాలి అనుకున్నప్పుడు ఎలా అయిపోతా అంట? వ్యక్తులు నులువెచ్చగా అయిపోతారంట. అందుకే దిక్కుమాలిన వాడు అంటే అర్థం ఏంటండి? అంటే శారీరకంగా నేను ఉన్నప్పటికీ స్పిరిచువల్గా ఏ అనాయింటింగ్ దగ్గరికి వెళ్ళాలో నీ ఆత్మకు అర్థము కాదు. వెన్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, నీకు ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆత్మీయంగా నా ఆత్మ నీ దగ్గరికి రాలేకపోతుంది. ఎందుకంటే ఇంకొక ఆత్మ ఉంది, ఇంకొక ఆత్మ ఉంది, ఇంకొక ఆత్మ ఉంది, ఇంకొక దైవజనుని ఆత్మ ఉంది, ఇంకొక దైవజనుని ఆత్మ ఉంది. ఈ అభిషేకాలన్నీ కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ అభిషేకం నీకు హెల్ప్ అవుతుందో నీకు తెలియకపోయేసరికి ఆ వ్యక్తి ఎలాగైతాడంట? నులువెచ్చగా అయిపోతాడు. క్లారిటీ వచ్చింది అందరికి? హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘానికైనా ఒక దైవజనుని దేవుడు పెట్టినప్పుడు ఆ దైవజనుడు చెప్తున్న ప్రతి వాక్యం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాక్యం కనుక ఆ అభిషేకించబడిన వాక్యం నుంచి తీసుకొచ్చిన ప్రతి వాక్యం ఎప్పుడైతే మీరు విని దాని యందు ప్రవర్తిస్తారో అప్పుడు నా మీద ఉన్న అభిషేకం మీకు ఏమవుతుందంట? పని చేస్తుంది. హల్లెలూయా. నా మీద ఉన్న అభిషేకం మాత్రమే వద్దు, ఇంకా చాలా మందివి కావాలి అని అంటే ఒక టైంలో ఏ ఆత్మ, ఏ ప్రవక్త ఆత్మ నీ దగ్గరికి రావాలో కన్ఫ్యూజన్ వచ్చేస్తారు. రెలమ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మలోకంలో ఇవన్నీ జరుగుతాయంట. అందుకే అంటున్నాడు బిలీవ్ ఇన్ మీ అంటాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే అర్థం ఏంటంటే బిలీవ్ ఇన్ అనాయింటింగ్. సో నన్ను నమ్మకండి, నాలో ఉన్న పిలుపును మీరు నమ్మండి. నన్ను నమ్మకండి, నాలో ఉన్న క్రీస్తును మీరు నమ్మండి. నన్ను నమ్మకండి, నేను చెప్తున్న వాక్యం ఏదైతే ఒక స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ కించి వచ్చిందో ఆ ప్రత్యక్షత కలిగిన ఆత్మను మీరు నమ్మండి. అది మీకు హెల్ప్ చేస్తారు. నా మీద ఉన్న పిలుపును మీరు నమ్మితే ఆ పిలుపు మీకు హెల్ప్ చేస్తారు. కానీ అనేక దైవజనుల మీద ఉన్న పిలుపులను మనం నమ్మి వాళ్ళను ప్రవర్తించినట్లయితే, వాళ్ళని ఎప్పుడైతే ఆ వాక్యాలు చెప్పి ఎప్పుడైతే దాని యందు మనము సానుకూలంగా మంచిగా ప్రవర్తించినప్పటికీ ఆ దైవజనుల యొక్క ఆత్మలు మీకు హెల్ప్ చేయవు. ఈవెన్ మై స్పిరిట్ నెవర్ గోయింగ్ టు హెల్ప్ యూ బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద రెలమ్స్ ఆఫ్ ద స్పిరిట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలైజా యొక్క మ్యాంటిల్ని తీసుకున్నాడండి. ఎలైజా మ్యాంటిల్ని మాత్రమే తీసుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది మ్యాంటిల్ తీసుకున్నాడు? ఓన్లీ వన్ మ్యాంటిల్ దట్ కమ్ ఫ్రమ్ ద ప్రొఫెట్ ఎలైజా. తరువాత యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకున్నారు. 12 మంది శిష్యులు మాత్రమే కాదు, 5,000 మంది శిష్యులు తయారయ్యారు. ఒక్క వాక్యం చెప్పాడంట బల్ల కోసం. 5,000 మంది శిష్యులు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. యేసు ప్రభు 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి మీరు కూడా వెళ్తారా అంటే ఒక మాట అంటారు, మేము నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి.
ఆ మాట మీ నోటికించి వచ్చినట్లయితే యూ పీపుల్ ఆర్ సో బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. సంఘం తప్పు చేసేది ఎక్కడంటే ఇది ఫస్ట్ మిస్టేక్ చర్చ్ ఈస్ డూయింగ్. హల్లెలూయా. ఒక సజెషన్ తీసుకోవాలనుకుంటారండి. 10 మంది దగ్గరికి వెళ్ళి 10 సజెషన్లు తీసుకున్నారంటే మీలో క్లారిటీ వస్తుందా, కన్ఫ్యూజన్ వస్తుందా చెప్పండి? ఫినిష్. 10 మంది దైవజనుల యొక్క అభిషేకం నీ మీద పోయబడితే యూ విల్ బి క్వెన్చ్డ్. నువ్వు కంప్లీట్గా పాతాళంలోకి వెళ్ళిపోతావని. అనాయింటింగ్ ఇస్ డేంజరస్. నేను ఇంకా నాలో ఉన్న సంపూర్ణత నేను ఎవరికి చూడాలనుకుంటారా? ఎంతమంది చూడాలనుకుంటున్నా నాలో ఉన్న సంపూర్ణతని? అందరూ చూడాలనుకుంటారు. బట్ వెయిట్ ఫర్ ద టైం. ఒక రైట్ టైంలో దేవుడు తన మహిమను చూపిస్తాడు. ఒకవేళ ఈ సెప్టెంబర్లో రాసరాగలు జరగకపోతే సంఘం మహిమపరచబడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకో. బికాస్ దిస్ ద మంత్ ఆఫ్ ప్రొఫెసీ. హల్లెలూయా. ఒకవేళ ఈ సెప్టెంబర్లో రాకడ జరగకపోతేనే జరిగితే ఓకే సంతోషం, వీఆర్ ఆల్ గోయింగ్ టు గెట్ రాప్చర్. జరగకపోతే మన చర్చ్ ముఖ్యంగా ఈజ్ గోయింగ్ టు బి షిఫ్టెడ్ ఇన్ టు ద హై రియల్మ్స్. ఎవరైతే ఈ 7 ఏళ్ల కాల శ్రమకాలంలో ఎవరైతే అటు ఇటు అయిపోయారో యూ విల్ లూజ్ ద పవర్. ఎవరైతే స్థిరంగా ఉండి ఇంకా వాక్యాన్ని కంటు కట్టబడి అని అక్కడికి వెళ్తే ఉబ్బరిస్తుంది, అక్కడికి వెళ్తే ఫ్యాన్లు లేవు, అక్కడికి వెళ్తే అలా అయితే ఎలాగైతుంది అని ఎవరైతే అనుకొని ఇంకా ఇంటికానే ఉండి దేవుని దగ్గరికి రాలేకపోయారో ఆల్ దోస్ పీపుల్ ఆర్ లూజర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బట్ ఎవరైతే ఏదేమైనా ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలి, ఏదేమైనా సంఘానికి వెళ్ళాలి, ప్రాఫెట్ చెప్పేది వినాలి, ఆయన వాక్యం ఏం చెప్తాడో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాక్యం వినాలి అని కష్టమైన నష్టమైన వచ్చిన చూసారా, దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. వాళ్ళకు కిరీటం అనే దేవుడు ఇవ్వబోతున్నాడు by the power of the Holy Spirit. Hallelujah. Hallelujah. మీరు నమ్మని లేకపోతే లేదు. I have the voice of the Lord. వర్షిప్ జరుగుతుంది. ఇప్పుడు వర్షిప్ జరుగుతున్న టైంలో నేను కూడా సాధారణంగా నార్మల్గా కళ్ళు మూసుకొని పాట ఆస్వాదిస్తున్నాను. లైక్ నేను కూడా వర్షిప్లో ఇంక్లూడ్ అయ్యా. సడన్లీ ఒక వాయిస్ నాకు వినిపించింది. ఆ వాయిస్ ఏం వినిపించిందంటే, కీబోర్డ్ వాయిస్తున్నారు, మన దయ బ్రదర్ సాంగ్స్ పాడుతూనే ఉన్నారు, వీరందరూ వర్షిప్లో ఉన్నారు. ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ ద ట్రంపెట్. అండ్ వాయిస్ అది స్పిరిట్లో వినిపించలేదు, ఫిజికల్గా నాకు వినిపించింది. నాకు రైట్ ఇయర్లో వినిపించింది. అని చూస్తే మళ్ళీ అంతా నార్మల్గానే ఉంది. కళ్ళు తెచ్చి చూసా అనుకుంటున్నా ఆ ట్రంపెట్ ర్యాప్చర్కి కాదు, ఇట్స్ ఫర్ ద చర్చ్. దట్స్ ద చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. Glory is going to come upon this ministry. ఎందుకంటే 4వ నెలలోనే 5వ నెలలోనే ప్రవచనం దేవుడు చెప్పాడు, సెప్టెంబర్లో యూ విల్ సీ ద గ్లోరీ. ఎంతమందికి గుర్తుందండి ప్రొఫెసర్? ఇన్ ద కమింగ్ సెప్టెంబర్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద గ్లోరీ అని చెప్పాడు. నువ్వు మహిమను చూస్తావా ఈ మినిస్ట్రీ పరంగా అని చెప్పాడు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ దిస్ వీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. సో సంఘముగా ఎవరు ఎత్తబడరు అంటే నులువెచ్చగా, రైట్, చల్లగానైనను వెచ్చగానైనను వాళ్ళు లేరు. సో వెచ్చగా అంటే అర్థం ఏంటి? హీట్, అగ్ని, ఫైర్. నేను దేవుని రాజ్యం కోసం కష్టపడతాను. ఆ ఫైర్ ఉన్నవాడు ఒక చోట ఆగిపోతాడా? ఆగిపోడు. భార్యకు భర్త అడ్డు వస్తాడు, భర్తకు భార్య అడ్డు వస్తారు, భార్య భర్తలకు పిల్లలు అడ్డు వస్తారు, పిల్లలకు తల్లిదండ్రులు అడ్డు వస్తారు. అడ్డు ఎవరి జీవితంలో లేదండి. ఎవరి జీవితంలోనైనా ఈ మాట అనడానికి వీలేదు. అందరి జీవితంలో అడ్డు ఉంది. There is a wall between your relationships. There is a wall in your family. భార్య భర్తల మధ్య లేకపోవచ్చు, కుటుంబముగా ఉండొచ్చు, ఏదో ఒక అడ్డు ఉందండి. అగ్ని కలిగిన వాడు అడ్డును దాటుకొని వెళ్ళగలుగుతాడు. అదే వెచ్చగా ఉన్న వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్. ఎప్పుడైతే ఆ వ్యక్తి అగ్నిగా మార్చబడతాడో నీ దగ్గర నీ ముందు ఏ అడ్డు ఉన్నా కానీ ఏమైపోతుందంటే అడ్డుని పగలగొట్టుకొని యూ విల్ గో ఫర్త్. అలాంటి సైన్యములు మరి మన సంఘం నుంచి బయలుదేరుతానని నమ్ముతున్నానండి. That's the power of God. Hallelujah. Hallelujah. సో ఆ సంఘము విడువబడిన సంఘముగా 7వ సంఘం ఉంది కనుక, సో ఫస్ట్ మిస్టేక్ ఆ ప్రాబ్లమ్ని బట్టి చాలా అనాయింటింగ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు.
ప్రేయర్ అనేకమైన ప్రేయర్ చేస్తారు, చాలా మంది దైవజనుల్ని ఫాలో అవుతారు. ద వన్ హూ ఫాలోస్ ద మెనీ మ్యాన్ ఆఫ్ గాడ్స్. చాలా మంది దైవజనుల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తుపెట్టుకోండి, ఈ 7వ సంఘంగా మీరు ఉంటారు. ప్లీజ్, దిస్ ఈస్ నాట్ ద థింగ్ దట్ ఐఎమ్ సేయింగ్. ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. అందుకని అనేక సార్లు నేను చెప్పడం జరిగింది ఈ వాక్యం అంటే ఆ మాటని చెప్పడం జరిగింది. బీ స్టిక్ విత్ ది అనాయింటింగ్, నాట్ అనాయింటింగ్స్. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ చేత శక్తి చేత అభిషేకించబడ్డారంట. హి వాజ్ అనాయింటెడ్. అభిషేకాలు లేవు యేసుక్రీస్తు ప్రభు పైన. ఏముంది? అభిషేకం ఉంది. ఎంతమంది అభిషేకాలు కోరుకుంటున్నారు? అభిషేకాలంటే పాలతో చేస్తారు, నెయ్యితో చేస్తారు, వాటర్తో చేస్తారు, ఆయిల్తో చేస్తారు. ఇవన్నీ అభిషేకాలు. అవి కాదు మనకు కావాల్సి. అనాయింటింగ్, ఓన్లీ వన్ అనాయింటింగ్, దట్స్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత అభిషేకం ఒక్కటే ఉండాలి. దయచేసి మీరు అన్నిటినీ ఎక్స్పెక్ట్ చేస్తే నులువెచ్చగా ఉండటానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. కమ్ నెక్స్ట్ వర్డ్స్, రైట్. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. 17వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక్కడ ఆల్రెడీ సంఘం ఎత్తబడలేదు కాబట్టి 7వ సంఘం ఇక్కడ ఉంది కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంట? నేను సంపాదించినాను భూలోకంలో, నేను చాలా బిల్డింగ్ సంపాదించిన, డబ్బులు సంపాదించిన, హోదా సంపాదించిన అని వాళ్ళు ఏమనుకుంటారంట? 17వ వచనంలో, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. సో వాళ్ళు ధనాన్ని సంపాదించుకున్నారంట. నాకేం తక్కువ అవ్వాలని మీరు ప్రయత్నం చేయండి. నీకు ఎప్పుడు తక్కువ అవుతుందంటే ఆయన రాజ్యం కోసం ఖర్చు పెట్టినప్పుడు యూ విల్ బీ ఇన్ దాట్ పొజిషన్. నాకేం తక్కువ అనే మాట ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యం కోసం ఏం చేయడం దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి. డబ్బులు ఎక్కువ వస్తున్న కొద్దీ ఆయన రాజ్యం కోసం కష్టపడి ప్రయాసపడి ఆయన రాజ్యం కోసం ఖర్చు పెడుతున్నప్పుడల్లా ఆ గర్వం మనకి రాదండి. హల్లెలూయా. సో అక్కడ ఆ గర్వంతో వాళ్ళు అంటారు కదా, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమెల్ల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈయన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు కదా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని రాజ్యాన్ని కడితే, అప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టినప్పుడు బాగా వినండి, దేవుని రాజ్యాన్ని కట్టినప్పుడు పరలోకంలో, నేను పోయిన వారం చెప్పాను, మనం ఈ భూమి మీద చేసే దాన్ని బట్టి పరలోకంలో ఏమైపోతుంది? ధనానిధి మనం ఏం చేసుకుంటున్నట్టు? కూర్చుకుంటున్నట్టు. సో నిధిని కూర్చుకుంటున్నట్టు కాబట్టి ఆ నిధితో, ఆ ధననిధి ఏదైతే మనకి పరలోకంలో ఉందో దానితో ఏం చేయమని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ వచ్చిన చూద్దాం. ఫస్ట్ అక్కడ రైట్ 18వ వచనం చూస్తే, నీ దిశమెల్లా సిగ్గు కనబడకుండాన్నట్లు ధరించుకున్నటకు తెల్ల వస్త్రములను ఏం చేయాలంట? అది కొనుక్కోవాలంట. కొనుక్కోవాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలా? ధనం. ఆ ధనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ కొనుక్కోమంటున్నాడు ఆయన? పరలోకం. ఎంతమందికి అర్థమైంది? ఈ మిస్టరీ చెప్పేసి నేను ముగిస్తా, ఎందుకంటే ఎక్కువసేపు నేను చెప్పను. సో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో బాగా గుర్తుపెట్టుకోండి. 3 విషయంలో అన్నాడు, నేను ఒక విషయం చెప్తున్నాను. తెల్లని వస్త్రము ధరించుకున్నటకు వాళ్ళను ఏం చేయమంటున్నాడు? కొనమంటున్నాడు. వాళ్ళ దగ్గర ఏముండాలి కొనాలంటే? అది ఎక్కడ సంపాదించాలి? భూమి మీదనా పరలోకంలోనా? మరి పరలోకంలో సంపాదించాలంటే భూమి మీద ఏం చేయాలి? నీ ధనాన్ని ఏం చేయాలి? నీ చెమటను ఏం చేయాలి? నీ కష్టాన్ని ఏం చేయాలి? నీ స్కిల్స్ ఏం చేయాలి? నీ జ్ఞానాన్ని ఏం చేస్తే పరలోకంలో ధనం కూర్చోబడుతుంది? ఏం చేస్తే పరలోకంలో ధనం కూర్చోబడుతుంది? దేవుని కోసము ఖర్చు పెట్టినప్పుడు, దేవుని రాజ్యం కోసం నీ జ్ఞానం ఖర్చు పెట్టినప్పుడు, దేవుని రాజ్యం కోసం నీ తెలివిని ఉపయోగించినప్పుడు, దేవుని రాజ్యం కోసం నువ్వు నేర్చుకున్న విద్యను ఉపయోగించినప్పుడు, దేవుని రాజ్యం కోసం నువ్వు సంపాదించిన ఆస్తిని ఉపయోగించినప్పుడు పరలోకంలో ఏం కూర్చోబడుతుంది? ధనం. ఆ ధనంతో ఏం కొనమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఏం కొనమంటున్నాడు? తెల్లని వస్త్రం. యా, కమ్ టు ద రెవల్యూషన్ అనదర్ 5 చాప్టర్ 6. ఇది గ్రేటెస్ట్ మిస్టరీ. చాలా మందికి తెలియదు. ఇది చెప్తున్నాను ఎందుకంటే మేబీ రాప్చర్ వస్తే చెప్పలేము, అందుకే ముందే చెప్తున్నారు. ప్రకటన 6 వర్స్ 11 రైట్ 10th నుంచి చదవండి. వారు నాదా సత్య స్వరూపి. 9th నుంచి చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, 5వ ముద్ర ఎప్పుడు ఇప్పబడుతుంది?
రాసరాకడ అయిపోయిన తర్వాత మధ్యలో 5వ ముద్ర విప్పుతాడు. రైట్, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వీళ్ళు ఎప్పుడు చనిపోతారంటే యేసు ప్రభు కోసము 7 ఏళ్ల శ్రమ కాలంలో వీళ్ళు హతసాక్షులు అవుతారంట. ఫాస్ట్ వినండి, ట్రై టు బి యాక్టివ్ వెరీ ఫాస్ట్. కొంచెం అటు అయినా మీకు వాక్యం ఏం అర్థం కాదు. వీళ్ళు ఎలాగున్నారంట, ఏ టైంలో వీళ్ళని సూచిస్తున్నాడు? 7 ఏళ్ల శ్రమ కాలంలో యేసుక్రీస్తు ప్రభు కోసం వీళ్ళు హతసాక్షులుగా వధించబడ్డారు. వధించబడటం అంటే అర్థం ఏంటి? ఏమయ్యారు? వధించబడ్డాడు. రైట్. అండ్ అంత్యక్రీస్తు చేంజ్ చేస్తాడు, వీళ్ళను వధిస్తాడంట. అరే నాకు మొక్కరా మీరు ఇంకా యేసు ప్రభుని అంటారా, నాకెందుకు మొక్కట్లేదని వీళ్ళని చంపేస్తాడంట. చంపబడిన ఆత్మలు బలిపీఠం కింద చూచితిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఏందాకా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. అప్పుడు తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి, అంటే వాళ్ళు పరలోకానికి తెల్లని వస్త్రములతో వచ్చారా, వస్త్రము లేకుండా వచ్చారా? అదే ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆ సంఘం గురించి ఏం మాట్లాడుతున్నారు? దిశమెల్లా కనిపిస్తుందంట. అంటే దిగంబరుడిగా వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. మనం ఎలా వెళ్ళిపోతాం? భూమి మీద మనం మార్పు పొంది మనం ఇక్కడ పొందుకుంటామంట వస్త్రం. ఎందుకంటే మనం భూమి మీద సంపాదించుకున్నాం వస్త్రం. ఎందుకంటే దేవుని కోసం కష్టపడ్డాం, దేవుని కోసమైన రాజ్యం కోసము మనం ఖర్చు చేస్తాం, మన చెమట వచ్చి ఖర్చు చేస్తాం, మన తెలివిని ఉపయోగించినాం, జ్ఞానాన్ని ఉపయోగించినాం. ఎప్పుడు ఇవన్నీ ఉపయోగించినాం? మన భూమి మీద ఉన్నప్పుడే దేవుని రాజ్యం కోసం ఉపయోగించినాం. అప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళని బట్టి చూస్తే ఆ లాస్ట్ అంత్యకాలంలో ఎత్తబడని సంఘం ఏదైతే మరి 7వ సంఘం ఉందో వాళ్ళకి ఆ బట్ట కావాలంట, ఆ తెల్లని వస్త్రం కావాలంట. ఆ తెల్లని వస్త్రం కావాలంటే ఏం చేయమంటున్నాడు? కొనమంటున్నాడంట. ఇప్పుడు ఈ మధ్య అంటే 7 ఏళ్ల శ్రమకాల మధ్యలో 11వ వచనంలో చూస్తే తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడువు వారి సాదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అందరికి అర్థమవుతుందా? ఇది మిస్టరీ. దీన్ని ఎగ్జాక్ట్గా మెడిటేట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యూ విల్ గెట్ సమ్ న్యూ థింగ్స్. అంటే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటే ఏమవుతుంది? అనేకమైన శక్తులను మనం కొనగలుగుతాం. రివార్డ్స్ ఆర్ గివెన్ అంటు యూ. రాప్చర్ అయిపోయిన తర్వాత మనం సంఘం ఆకాశంలో ఉంటాం. అక్కడ ఏం చేస్తుందంటే రివార్డ్ సెరిమోనీ అనేది జరుగుతుంది. ఏం సెరిమోనీ జరుగుతుంది? బహుమతులు ఇచ్చే సెరిమోనీ. రైట్. ఈ వ్యక్తి క్రీస్తు నిమిత్తం ఇన్ని కార్యాలు చేశారు, రా నీకేం కావాలి కొనుక్కో. ఆయన కొనుక్కోవాలంటే ఆయన దగ్గర ఏముండాలి? ధనం. ఆ ధనం పరలోకంలో సంపాదించాలి అంటే భూమి మీద నువ్వేం చేయాలి? బట్ చాలా మంది ఆ రోజుకి అర్థమవుతుందంట, నా దగ్గర ధనం లేదే, భూమి మీద నేను సంపాదిస్తే బాగుండు, భూమి మీద ఉన్నప్పుడే నేను దేవుని రాజ్యాన్ని కడితే బాగుండు, ఇప్పుడు నా దగ్గర ధనం లేదు. కానీ చాలా లక్షల కోట్ల మంది ప్రజల్ని ముందున్నవారు అనేక మంది ప్రకాశవంతులై మెరుస్తూ ఉంటారు. ప్రకాశవంతులై దేవుని ఒక శక్తి కలిగిన కార్యాలు వారు మరలా భూలోకం మీద చేయాలి కాబట్టి అక్కడ వారికి బహుమతులు దేవుడు ఇస్తాడంట. మరి వారికి బహుమతులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? వాళ్ళు కొనాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? ధనం. ఆ ధనం పరలోకంలో కూర్చుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? రైట్. మనమేమో ర్యాప్చర్ అయిపోతున్నప్పుడు తెల్లని వస్త్రములు ర్యాప్చర్ అయినాక ధరిస్తామా? లేదు. ఎక్కడ ధరిస్తాం? మనం మార్పు పొందుతామంట. హల్లెలూయా. 1 Corinthians chapter 15 verse number 26. ఫస్ట్ అది చెప్పేసి ముగిస్తాం. లేదా 15:26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా? సహోదరులారా,
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు. సో అక్కడ మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రైట్, ఇప్పుడు అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఇంకా మిగతా వచ్చిన సర్వేస్ ముగిద్దాం, సో దట్ యు అండర్స్టాండ్ మోర్ థింగ్స్. నెక్స్ట్ వర్డ్స్ 16th, 17th, 18th, రైట్ 19th వర్డ్స్. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? దేవుడు ప్రేమిస్తున్న వారందరినీ గద్దించి, ఎవరిని రాసరాకల్లో ఎత్తబడిన వారినా లేకపోతే ఇక్కడనే మిగిలిన వారినా? దేవుడు ఎవరిని శిక్షిస్తున్నాడు? 7 ఏళ్ల శ్రమ కాలం ఎవరైతే ఇక్కడ మిగిలిపోతారో, ఎవరైతే సంఘముగా ఎత్తబడరో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. అదే 7 ఏళ్ల శ్రమ కాలం. మరి ముందున్న సంఘానికి ఏం చేస్తున్నాడు? వాళ్ళకు వచ్చే శ్రమల నుంచి దేవుడు వాళ్ళని కాపాడు. ఈ సంఘానికి ఏం చెప్తుండు? శిక్షిస్తా. పోయిన 6వ సంఘానికి ఏం చెప్తుండు? కాపాడుతా. ఈ సంఘానికి ఏం చెప్తుండు? శిక్షిస్తా. కాపాడుతానికి శిక్షిస్తానికి తేడా ఉందా లేదా? ఎందుకు కాపాడుతా అంటున్నాడు? అక్కడ రాసరాకలు ఎత్తబడే సంఘం అది. ఇది ఎందుకు శిక్షిస్తా అంటున్నాడు? ఎందుకంటున్నాడు శిక్షిస్తా అని? సంఘము ఎత్తబడలేదు, అలాంటి సంఘము ఎత్తబడలేదు కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? పగ ఉండా? స్టిల్ దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునుత నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. రైట్. సో మార్క్ ఏదైతే మార్క్ ఆఫ్ ద బీస్ట్ వస్తుందో ఆ మార్క్ వేసుకోకుండా అతసాక్షులు ఎవరైతే అవుతారో వాళ్ళు జయించిన వాళ్ళుగా ఉంటారు. సో వాళ్ళు మనము సంఘం ఎత్తబడినప్పుడు ఉన్న ప్రజలు అతసాక్షులుగా అయిన వాళ్ళంతా కలిసి మనమంతా కలిసి మళ్ళా 2వ రాకడికి భూమి మీద వస్తాం. హల్లెలూయా. సో సంఘముగా సిద్ధపరచబడాలంటే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, శక్తి కొంచెమై ఉన్నను దేవుని రాజ్యం ఎలా కట్టాలంట? బలముగా. నీ శక్తి కొంచెమే ఉంది కానీ ఎలా కట్టాలి ఆయన రాజ్యాన్ని? బలముగా. మరి ఎత్తబడని సంఘం గురించి ఏమని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? వాళ్ళు ఎలాగున్నారంట? నులివెచ్చగానే ఉన్నారా? వెచ్చగానైనను చల్లగానైనా ఉన్నారా? ఎలా ఉన్నారు? వెచ్చగా లేరు, అలా చల్లగా లేరు. హల్లెలూయా. సో దేవుడు అదే కోరుతున్నాడు. ప్రేమతోనైనా వెళ్ళండి, అగ్నితోనైనా వెళ్ళండి. దేవుని రాజుని అలా కట్టాడు. కానీ కొంతమంది ఉంటారు అలా పరిశుద్ధాత్మ అగ్ని ఉండదు, ప్రేమ ఉండదు, మధ్యలో ఉంటారు. అంటే ఇవి మధ్యలో ఉండే వాళ్ళు ఏం చేస్తారనంటే, దేవుని ప్రేమ ఎవరైతే చూపిస్తున్నారో ఈ అగ్నిలాగా పనిచేస్తాడు కానీ అగ్ని ఏం కాదు. అదేం ప్రేమ, ఆ రోషం ఉండాలి మనకి అని అంటాడు. అది ఇంకొకటి వచ్చి రోషంగా ఇట్లా వేయాలి అట్లా వేయాలి దేవుని రాజ్యం కట్టాలి అని అంటాడు. చూసినావా? మళ్ళీ అందరికి వచ్చి ఏమంటాడంటే, ఎందుకంత కోపం, ఎందుకంత రోషం, ప్రేమగా ఉండాలని. ఇది ఎవడు? నులివెచ్చగలిగిన వ్యక్తి. ఒకటి. రెండోది వచ్చేసి రోజుకొక మెసేజ్ ఆ దైవజనం నుండి వింటున్నాం. ఆ దైవజనం నుంచి ఒక మెసేజ్ వినగానే అమ్మ ఇట్లా ఉండాలి అని ఆశ వస్తుంది. ఇంకొక దైవజనికి నుంచి వాక్యం విన్న తర్వాత అమ్మ నేను ఇంక ఇట్లా ఉండాలి అంటే ఇట్లుండాలి అనేది ఎంతమంది చెప్తున్నారు నీకు? 7 రోజులలో 7 దైవజనుల యొక్క వాక్యాలు విని 7 సార్లు మనం తప్పిపోయాం. హల్లెలూయా. So today I believe that you are stick with the anointing, not anointings. నువ్వు అభిషేకంతో నువ్వు భద్రపరచబడి ఉన్నావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 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 నులివెచ్చగా ఉండకుండా వెచ్చగానైనను చల్లగానైనను ఈ రెండిట్లో ఏదో ఒక రకంగా ఉండండి. ప్రేమగా స్మూత్ గానైనా ఉండండి, ఆరెల్స్ వెచ్చగా అంటే విత్ ఫైర్. ఎలా ఉంటారు మీ ఇష్టం. కొంతమంది ఎలా ఉంటారంటే స్మూత్గా చాలా ప్రేమగా ఉంటారు. అలా ఉండొద్దని నేను చెప్పట్లేదు, అది మీ ఫైట్. కొంతమంది ఎలా ఉంటారు? అపోస్తుడైన పౌలు ఎలా ఉన్నాడైనా స్మూత్గా ఏం లేడు, అగ్ని వలె ఉన్నాడంట. దేవుని కోసం దెబ్బలు తినడానికైనా రెడీగా ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు కూడా అగ్ని వలె ఉన్నాడంట. యోహానే చల్లగా ఉన్నాడు. ఈ manifested in the smoothness of God. Hallelujah.
హల్లెలూయా. మరి ఎలాగా ఉండాలనేది అది మీ ఇష్టం, కానీ దేవుడు మాత్రం ఆజ్ఞాపిస్తున్నాడు, నులువెచ్చగా ఉండకండి. శక్తి కొంచెమై ఉన్నను దేవుని రాజ్యం ఎలా కట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బలముగా నీ దగ్గర ఉన్న ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టినప్పుడు పరలోకంలో ఏం కూర్చోబడుతుంది? ధనం కూర్చోబడుతుంది. దానితో అనేకమైనవి మనము కొనొచ్చు అంట. ఇట్ ఈస్ ద పవర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ఆ కొన్నవన్నీ కూడా ఎప్పుడు పనిచేస్తాయి? 1000 పరిపాలన టైంలో పనిచేస్తాయి. So God has given this freedom to in the name of Jesus. ఇంకా సమయం ఉంది కనుక you are going to be blessed in the name of the Lord. Hallelujah. Hallelujah. Whatever you earn from this world, give that things to the Lord. ఈ లోకాన్ని బట్టి నువ్వు ఏవైతే సంపాదించుకున్నావో, డబ్బు అనేదే కాదు, హోదా, తెలివి, జ్ఞానం, సిరి సంపదలు, ఐశ్వర్యం, ఇన్ఫ్లుయెన్స్, అన్నిట్లో ఎవరు ఉండాలంట? దేవుడు. దేవుని కోసం ఉపయోగించినప్పుడే దేవుడు దాంట్లో పనిచేస్తాడు. నీ డబ్బు దేవునికి ఇవ్వకపోతే నీ డబ్బులో దేవుడు ఉండడు. నీ ఆరోగ్యం దేవునికి ఇవ్వకపోతే నీ ఆరోగ్యంలో దేవుడు ఉండడు. ఆరోగ్యం ఎలా ఇస్తాం దేవుడికి? ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని పరిచర్యలు నువ్వేం చేయాలి? కష్టపడాలి. హల్లెలూయా. నువ్వు పని కోసం ఎలా కష్టపడతావు? నీ ఆరోగ్యము చీలించిపోయేలాగా కష్టపడతావు నీ పిల్లల కోసం. అదే ఆరోగ్యం దేవునికి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు సువార్తను ప్రకటించి, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో రండి, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆయన సేవ పరిచర్యలో ముందుకెళ్ళండి, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక చిన్న మీటింగ్ సంఘం పెడుతుందంటే పరిగెత్తుకొని వచ్చేసేయండి. దీస్ ఆర్ ద థింగ్స్. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. హల్లెలూయా. నేను ఈరోజు చెప్పిన వాక్యం మీ ర్యాప్చర్ అయిపోయిన తర్వాత మీకు గుర్తుకుంటుందండి. అంటే ర్యాప్చర్ అయినా కూడా స్టిల్ ఆ సంఘం ఎత్తబడిన తర్వాత ఒకవేళ ఆకాశ మండలంలో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యం మీకు ఖచ్చితంగా గుర్తుంటారు. 100% I believe strongly in the name of Jesus. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ప్రాబ్లమేటిక్గా వాళ్ళు ఫీల్ అవుతారు, నా దగ్గర ధనమే లేదు కదా, నా దగ్గర ట్రెషర్ లేదు, ఆ నిధి నా దగ్గర లేదు, పరలోకంలో కొన్ని కొందామంటే ఆ సెరిమోనీ ఏదైతే రివార్డ్ సెరిమోనీ ఉంటుందో మరి త్వరగా రాబోతుంది మన మధ్యలోనికి. సో దాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యెషూవా. సో దయచేసి మనమందరం శ్రద్ధ కలిగి నులువెచ్చగా ఉండకుండా ఉంటే అగ్నిగా ఉండాలి, లేకపోతే ప్రేమతోనైనా ఉండండి. అనేక దైవజనులు మాటలు విన్నప్పుడు అది చేయాలి ఇది చేయాలి అనుకుంటూ దేవుడు ఏది చేయాలనుకుంటాడో నీ విషయంలో అది చేయడం నువ్వు మర్చిపోతావు. అందుకే సాతానుడు 70% చెడు చేస్తే 70% మంచి చేస్తే 30% చెడు చేస్తాం. ఆ దైవజను నీ దైవజనుని వాక్యం వినడం తప్పు కాదు, 100% తప్పు కాదు. కానీ ఏం నశించిపోతుంది? ఆత్మ. ఏం నశించిపోతుంది? నీ ప్రణాళిక, నీ పిలుపు. సైతం అదే చెప్తారు, ఈయన వాక్యం ఏంటి ఏమైనా తప్ప, ఆయన వాక్యం ఏంటి తప్పు కాదు, బట్ యూ విల్ ఫినిష్ వన్ డే. నువ్వు అక్కడికి ఖతం అయిపోతావు. ఈరోజు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ విల్ బి ఫైర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నువ్వు అగ్ని చేత నింపబడేలాగా దేవుడు నేను దీవించబోతున్నాడు. హల్లెలూయా.